బ్రహ్మముహూర్తం అంటే ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో బ్రహ్మముహూర్త సమయంలో ఎటువంటి అలారం లేకుండా అకస్మాత్తుగా మీకు మెలకువ వస్తుందా? మళ్ళీ పడుకోవాలని ప్రయత్నించిన మనసు ప్రశాంతంగా ఉండి ఏదో ఒక దివ్యమైన శక్తి మిమ్మల్ని మేల్కొలుపుతున్నట్లు అనిపిస్తుందా? అయితే ఇది సాధారణ విషయం కాదు. ఇది సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మముహూర్తంలో కలిగే మెలకువ అనేది సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయం దేవతల సంచార సమయం, ఋషులు తపస్సు చేసిన సమయం, మనస్సు అత్యంత పవిత్రంగా ఉండే సమయం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి అంటే, ఈ సమయంలో ఎందుకు మెలకువ వస్తుంది, ఇది దైవ సంకేతమా, ఈ సమయంలో ఏం చేస్తే జీవితం మారిపోతుంది, ఎలాంటి తప్పులు చేయకూడదు. ఇప్పుడు ఆ దివ్యమైన రహస్యాన్ని మనం తెలుసుకుందాం. బ్రహ్మ అంటే పరమ జ్ఞానం, ముహూర్తం అంటే పవిత్ర కాలం. సూర్యోదయానికి దాదాపు 1:36 ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. సాధారణంగా ఇది ఉదయం 3:30 నుంచి 5:30 మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది, గాలి పవిత్రంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మహర్షులు, యోగులు, సిద్ధులు ఈ సమయంలో ధ్యానం చేస్తారు. శాస్త్రాల ప్రకారం బ్రహ్మముహూర్తంలో లేవడం అత్యంత శుభప్రదం. అకస్మాత్తుగా మెలకువ రావడం వెనుక రహస్యం ఏంటంటే, ప్రతి ఒక్కరికి బ్రహ్మముహూర్తంలో మెలకువ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. దానికి కారణం మీ ఆత్మలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యం, మన పూర్వజన్మ పుణ్యఫలాలు, మన యొక్క భక్తి, మన కర్మలు, దైవ అనుగ్రహం ఇవి కలిసి వచ్చినప్పుడు మనలో ఒక దివ్యమైన శక్తి మేల్కొంటుంది. అందుకే ఎలాంటి అలారం లేకుండా సరిగ్గా అదే సమయంలో మెలకువ వస్తుంది. ఇది ఒక సంకేతం, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని సంకేతం. బ్రహ్మముహూర్తంలో దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా మెలకువ రావడం అనేది ఒక ఆధ్యాత్మిక మార్పు మీ జీవితంలో ప్రారంభమవుతుందని సంకేతం. మీ ఆలోచనలు మారుతాయి, చెడుపై ఆసక్తి తగ్గుతుంది, దేవుడు మీ వైపు మనస్సు మళ్లిస్తున్నాడని సంకేతం. మీ ఇంటికి దైవ కటాక్షం వస్తుంది. బ్రహ్మముహూర్తంలో లేచి దేవుణ్ణి స్మరిస్తే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది, ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది, మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది, మీకు దైవ సంకేతాలు రావచ్చు. చాలామందికి మంచి కలలు, దేవాలయ దర్శనాలు, మంత్రధ్వనులు, ఆధ్యాత్మిక అనుభూతులు ఈ సమయంలో కలుగుతాయి. ఇవి సాధారణం కాదు, దైవ చైతన్యం దగ్గర పడుతున్నవని సంకేతాలు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.